లేకుండా విజయముతో ముందుకు రావాలి. ఎవరామె? లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఆజ్ఞ మేరకు తల్లి వారాహి మాత ముందడుగు వేస్తుంది. అంతకంటే ముందు కాలంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు అన్నదమ్ములు ద్వారపాలకులుగా ఉన్నటువంటి మహానుభావులు. కేవలం ఒక వచ్చినటువంటి నలుగురు బ్రాహ్మణులు 2:30 గంటల సమయానికి లోపలికి వెళ్ళాలి అంటే అని ఆజ్ఞాపిస్తే ఆ కారణంగా వాళ్ళకు 3 జన్మలు భూమిని నీళ్ళలో పారేయాలి. భూమి అంటే ఎట్లా ఉంది? ఒక బంతి ఆకారంలో ఉంది. దాన్ని చేతితో పట్టుకోవాలి, సముద్ర గర్భంలో పారవేయాలి. పారవేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. అట్లా మునిగిపోతున్న సమయంలో దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో ప్రార్థన చేస్తే అక్కడ తాను వరాహస్వామి యొక్క రూపాన్ని ఎత్తి పైకి లేపాడు. దేని? మన భూభాగం. అప్పుడు తోడుగా ఒక వ్యక్తి కావాలి కదా, తన చెల్లెల్ని పిలుచుకున్నాడు. విష్ణుమూర్తి యొక్క చెల్లెలు ఎవరమ్మా? పార్వతి. ఆమెనే ఈ అంశంతో వచ్చింది. వారాహి అనేటువంటి రూపంతో ఆమె జన్మించి అన్నగారికి తోడుగా సహాయం చేసినటువంటి తల్లి. మనకు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, చెప్పరానటువంటి సమస్యలు ఉంటాయి. ఎట్లాంటి సమస్యలైనా కూడాను తాను మనకు అనుకూలంగా చేస్తుంది. ఇక్కడ ఈ మాటకు అర్థం చేసుకోవాలి. నేనంతా దుర్మార్గం చేస్తా, నేనంతా నాశనం చేస్తా, అట్లాంటి వాళ్ళకి సహాయం చేయదు. ధర్మమైన మార్గంలో ఎవరైతే వెళ్తారో, ధర్మమైన మార్గంలో అమ్మను ఎవరైతే సేవిస్తారో వాళ్లకు అనుకూలవతిగా వస్తుంది. ఎందుకంటే ఆమె కన్యానాయకు. లలితా మహాత్రిపుర సుందరి యొక్క సానుకూల వర్తిని ఆమె ముందుకు వచ్చి మన యొక్క కోరికలన్నీ కూడా, ఎందుకంటే సహజమైనటువంటి భూమి నీళ్ళలో కరిగిపోవలసినటువంటి భూమిని ఇది కరిగిపోవద్దు అని మళ్ళీ పైకి ఎత్తినటువంటి మహానుభావురాలు ఆమె. మనకి ఏదేది అవసరమో మనిషిని భూమికి పంపిస్తున్నాడు పరమాత్ముడు. మనిషికి అవసరం వచ్చే వస్తువులన్నీ ఉన్నారా? ఉండదా? ఎక్కడి నుంచి? ఆహార ధాన్యాలు మరియు ఔషధులు ఎన్నెన్నో మనకు కావాలి. అవన్నింటినీ కూడాను సిద్ధము చేయడానికి మన ఈ వారాహి అనేటువంటి తల్లి మనందరి యొక్క, మనం బతకడం దేనికోసం? మనం ఏ విధమైనటువంటి కలుషితాలు కాకుండా, కలుషితాలు అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చుంటుంది. ప్లాస్టిక్ మొదలైనటువంటి అనేక ద్రవ్యాన్ని మనం ఇట్లా అంటే చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను దూరం చేస్తూ శుభ్రమైనటువంటి ధర్మమైనటువంటి మన భూభారతిని, భూభాగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరము. అన్ని రకాలుగా భూమాత మనకన్నింటినీ కూడా ప్రసాదిస్తుంటుంది. అట్లాంటి ఆ తల్లి యొక్క సేవ మన ఇందూరు నగరంలో ఈశాన్య ప్రాంతం, మన పట్టణం మొత్తానికి కూడాను ఇది ఈశాన్య ప్రాంతంలో ఇట్లా రాను ఆర్మూరు భాగం మొత్తం వెళ్ళిపోతుంది కదా, పశ్చిమ ప్రాంతానికి వచ్చేస్తుంది. ఇట్లాంటి ఈ స్థలంలో రావాలి అని చెప్పి మన జ్ఞానేంద్ర గారి యొక్క ఆలోచన మేరకు ముందుకు సాగుతూ ఉంది. చూసారా, పోయిన సంవత్సరం అక్కడ దాన్ని నిర్మాణం చేద్దామంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి. అసలు నిర్మాణం చేయడానికి ఏమాత్రం వీలు లేకుండా పోయింది. కానీ ఈ సంవత్సరం బేస్మెంట్ వరకు, వచ్చే సంవత్సరం వరకు కావాలి అనండి. అందరూ ఏం కావాలి? దేవాలయం కావాలి. మీ అందరి యొక్క, మనందరి యొక్క తపశ్శక్తి మన జ్ఞానేంద్ర గుప్త గారికి మనం అందరం ఇవ్వాలి. ఎందుకంటే అభినందనలు, ఆశీస్సులు కూడా. మీ శుభాశీస్సులు తర్వాత వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడాను అమ్మ మీ దయ కోసం అని చెప్పి మేమందరం పాటుపడుతూ ఉన్నాము. మీ అనుగ్రహం ఉంటే మా ఇందూరు నగరం అంతా, కేవలం ఇందూరు నగరమే కాదు, యావత్ ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఏవో ఉపద్రవాలు వస్తున్నాయి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఎట్లాంటి ఉపద్రవాలు భారతావనికి ఏమి చేయాలి, అన్నీ కూడాను అన్నిటి చేత రక్షింపబడుతూ ఉంటుంది మన భారతావని. అట్లాంటి ఈ భారతదేశంలో అమ్మను సేవించుకోవడం మనందరి యొక్క ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శివం నేస్య అతః శాంతిం ప్రయచ్చ మే.
వారాహి అందరికీ సూచన అమ్మవారిని చేరుకోవాలి పై చేసుకోవాలి కొంత ఇట్లా ఉంటుంది అనుకున్నాను. అది సంవత్సరం వరకు కూడా ఇట్లా అయిందంటే అది ఒక ప్రధానమైనటువంటి ఒక బాధ్యత దాన్ని స్వీకరించి సహకరిస్తున్నందుకు అమ్మవారి యొక్క ఆశస్సులు అన్ని వేళల్లో ఉండాలి. అథవా కృతవాగ్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణో వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః. అంబా భవాని జగదంబా భవాని 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 భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అమ్మా వారాహి జగదమ్మా వారాహి అంబా వారాహి జగదంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని రాజశ్యామలా మాతా కీ జై. గౌరీ పద్మాశచి మేధా సావిత్రి విజయా జయ దేవస్య. ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః. పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సర్వకామహృష్టాత్మా సుఖం యాతి పరం పదం. ప్రాణాయామం కరిష్యే. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది
गोचर मुहूर्ते प्रभुयां जन्मोत्सवे अडवर्षे व्रतकन्या वृक्षनिभागे శ్రీశైలా నాయన కుర్చీలు బయట వేయించిపెట్టు బయట కుర్చీలు వేయించిపెట్టు శ్రీశైలా కార్యవ్యపదే వైవస్తుతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాత దశమ్యాం వాసరస్తు వాసరః గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां सिद्ध्यर्थम श्री ललिता महात्रिपुर सुंदरी देवतायाः दंडनायकी श्री वाराही मातृका देवता अनुग्रह प्रसाद सिद्धि द्वारा सर्वशत्रु बाधा शांत्यर्थम सर्व अरिष्ट निवृत्त्यर्थम सर्व कार्य सिद्ध्यर्थम श्री वाराही देवता प्रीत्यर्थम अस्मिन् नवमी प्रयुक्त दशम्यां गुरुवासरे यथाशक्ति पूजादिकं निर्विघ्नेन परिसमाप्तये कलश गणपति पूजनंच करिष्ये మన మన మనస్సులో అనేక రకమైనటువంటి కోరికలు ఉంటాయి. కలశం పూజేయండి. कलशस्य मुझे विष्णु कंठे रुद्रस्तमासुदः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणासुदाः उक्षौतु सागरास्तर्वे सप्तद्वीपावसुन्धरा अंगैः सहिताः सर्वे कलशामृतमाश्रिताः आयान्तु देव पूजार्थं दुर्गत्रे कारकाः नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ओमायितकं सर्वं विश्वाभूतान्यापः प्राणावा अमृतवापः सम्प्राणापो विराणापः स्थिन्दापस्यापो ज्योतिगुष्यापो योगुष्यापः लक्ष्मणकेन पूजा द्रव्याणि जलेन देवमात्मानं संप्रोक्ष्य महागणाधिपतये नमः नमस्करोमि आगमार्थं देवानां गमनार्थं रक्तसां वेङ्कटेन्द्रार्कदैवत्यं वरुणं कण्ठभैरवते प्रणवदेवतं पुष्टे प्रजापश्चैवाग्रे सरस्वती पूजिस्पुरासागरोत्पन्नः कृष्णानुतः पूजा द्रव्याणि एवम् आत्मानं च संप्रोक्ष्य कलशे निक्षिप्य पुनः शङ्खं पूरयित्वा शङ्खनादं कृत्वा ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिविश्वेदसादनं समेत महागणाधिपते नमः ध्यायामि ध्यानं समर्पयामि आसनं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि महापयसा स्नपयामि ओम दक्षिणाम्नोऽकार्षं विष्णोरश्वस्य वादिनः सुलभितो मुखाकर्पणायोगं सितारिषतो महागणाधिपते नमः दध्ना स्नपयामि ओम शुक्रमसुज्योतिरसि तेजोऽसि देवोपस्सवितोत्पुनात्मच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः महागणाधिपते नमः ऋतस्नानं समर्पयामि ओम मधुवातारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्णसम्पोषधीः मधुक्तमुतोषधिपदवत्पार्थिवकुम्भजः मधुक्रवरस्तुनः पिता नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः महागणाधिपते नमः मधुना स्नपयामि ओम वादुः पुरुषनिर्याजन्मने इंद्राय सहवे प्रणाम्ने वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पते मधुमागम् मदाभ्यः चक्रया स्नपयामि फलोदकस्नानं समर्पयामि कोब्बरिकाय कोट्टंడి या परिणीर्या फला पुष्पा याश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो वञ्चन्पगुम्मकः नारिकेल फलोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि अय्या
పట్టం పట్టే పట్ట ఎక్కడుందో సిద్ధం చేసి ఓం పెట్టుకోండి. భద్రం కర్ణే విష్ణుయామదేవాః స్వస్తిర ఇంద్రో వృద్ధశ్రవాః. గణక ఋషి గణపతయే నమో నమః. సిద్ధి మహాగణపతి భగవానికి జై. అందరూ చెప్పండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ ఉమాపుత్రాయ నమః, అఘనాశనాయ నమః, పార్వతీప్రియనందనాయ నమః, మహాగణపతయే నమః. యథాసంభవిత పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. దూరసిధూర్వధూర్వంతం ధూర్వతం యోస్మాన్ ధూర్వహితం ధూర్వయం వయం ధూర్వామః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః ఋతం త్వా సత్యేన పరిషించామి. ఇది సాయం పరిషించతి. ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. యథా సంభవిత మంగళం గణనాయక మహిని మంగళదాయక సర్వవిఘ్న నివారక కాకు మే దయతోడుతా. జగన్మాతా పితరులే నీదు మాతా పితరులై, జగన్మాతా పితరులే, నీదు మాతా పితరులైరి, నీదు జన్మకు మూలమైరి, నీదు జన్మకు మూలమైరి. చతుర్భుజ కరుణామయ మంగళం గణనాయక మహిని మంగళదాయక సర్వవిఘ్న నివారక సాకు మీ దయతోడుత. మంగళం గణనాయక మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంత్రేస్తు మంగళం. గజానన భగవానికి జై. మంగళమూర్తి మహాగణపతి భగవానికి జై. గణపతి బప్ప మోర్య గణపతి బప్ప. మోర్య. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనయా అనిత పూజాం పరమేశ్వరాయ నివేదయామి. పరమేశ్వరార్చనమస్తు. వాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం ధనార్థీ లభతే ధనం, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం, జపేత్ గణపతి స్తోత్రం, నిర్మాసై ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా. గణేశస్య ప్రసాదతః. అందరూ చెప్పండి. భక్తి
సోదరుడు జ్ఞానేందర్ గారు ముందరికి రావాలి. ఒక్క నిమిషం అన్న. అందరికి సాయంకాల శుభాకాంక్షలు. అమ్మలకి అన్న, దేవతలకి అమ్మ అయినటువంటి శ్రీ 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 వారాహీదేవి మన ఇందూరు నగరాన్ని వరించినందుకు ఇప్పుడు వీరి చేత ఒక కరపత్ర ఆవిష్కరణ జరగబోతుంది. ఇక్కడ ఉన్నవాడు నాయకుడైన పరమేశ్వరాత్మను గురించి ఇప్పుడు ఒక విశేషం ఉన్నది. భగవంతుడు అన్నిటికంటే మనకు ఆనందదాయకమైనటువంటిది దసరా, దీపావళి, ఉగాది. అన్నిటికంటే ముఖ్యమైన ఇంకా ఆనందదాయకమైనటువంటి వివాహము. కళ్యాణోత్సవం ఎక్కడైతే జరుగుతుందో అది సంతోషంగా మనం వెళ్తాము. స్వీట్ల కోసం పెళ్లి సందడి, పెళ్లి సందడి, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, పెళ్లి సందడి, ఇది పెళ్లి సందడి, పెళ్లి గట్టిగా, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, వారు వారు వారేను ఆది దంపతులు, వారు వారు వారేను ఆది దంపతులు, వసుధలో పాలించు సార్వభౌములు, వసుధలో పాలించు సార్వభౌములు, పెళ్లి సందడి, పెళ్లి సందడి, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, కైలాసగిరి ఏమో వారి వాసము, కైలాసగిరి ఏమో ఇచ్చుట వారి కార్యము, కైవల్యమిచ్చుట వారి కార్యము, కరుణించుట వారికేమో నిత్య, దీవించుట వారికేమో నిత్య కృత్యము, జీవించుట వారికేమో నిత్య కృత్యము, పెళ్లి సందడి, ఇది పెళ్లి సందడి, పచ్చని తోరణాలు వేలాడుచుండెను, ఫలము పుష్పమలాలు వెదజల్లుచుండెను, సుగంధాల పరిమళాలు వెదజల్లుచుండెను, పెళ్లి సందడి, ఇది పెళ్లి సందడి, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, వేద మంత్ర ఘోషలో వినిపించుచుండెను, వేద మంత్ర ఘోషలు వినిపించుచుండెను, స్వయముగా బ్రహ్మయే పఠించుచుండెను. స్వయముగా అన్న ఆగు. ఏం పేరు? అంటే విశ్వనాథుడే మన యొక్క ప్రభువు, తండ్రి కాశీ విశ్వనాథుడు. మా సోదరుడు జ్ఞానేందర్కి అందజేస్తున్నా. దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం విశాల. 2 రూపాయల ఫోటో, వారాహిదేవి ఫోటో. కానీ ఇవాళ చేస్తున్న పని ఏమిటి? మనందరికీ ఆదర్శంగా అమ్మాయి వాళ్ళందరూ కష్టపడి వచ్చిండ్రు. పోయేటప్పుడు వర్షం ఉంటుండొచ్చు, కొద్దిగా భద్రంగా ఉండాలి. అందరం ఎవరి వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు పడదు అని చెప్పి నోట్లు తిట్టడం కానీ అమ్మవారు ఒక్కసారి ఆట ఆడిస్తున్నాం. నిన్న ఎంత అనుకున్నామో అంత కుంభవృష్టి పడ్డది. పూజ ప్రారంభమైంది, భయంకరమైన కుంభవృష్టి పడ్డది. ఇక్కడ మా అందరికి కూడాను ఒక్కసారి చిన్నగా పోయినాం అందరం. ఒక కృపాకరే కృపాకరే శ్రీ శ్రీ వారాహి వారాహి దేవ్యై దేవ్యై నమో నమః. నమో నమః. అమ్మను చక్కగా మనసుతో తలుచుకోండి.
మేఘశ్యామ రుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరామచలయా సంస్ట్రాతలే శోభితాం విభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం శృణిం వారాహీమనుచింతయేద్దయవరారూఢాం శుభాలంకృతిం విద్యుద్రోచరహస్తపద్మైర్దధానా పాశం శక్తిం ఉగ్రం చాంకుశం చ నేత్రోద్భూతైర్వీధిహోత్రైస్త్రినేత్రా వారాహీనః శత్రువర్గం క్షిణోతు దండనాయకి వారాహిదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం హిరణ్యవర్ణ మరణీం సువర్ణ భాసాం యశసాజ్వలంతేం శ్రియల్లోకే దేవయుముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే త్వాం వృణే నాయకి శ్రీ వారాహిదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి మధుపర్కం కాపిలం దధి కుందేందు ధవళం మధుసంయుతం స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భో అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః దేవ్యై నమః ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణాన్నాచ్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసాని సోమవృష్ణియం భావాజస్య సంగతే ఓం దధిక్రావుణోకార్షం జిష్ణోరశ్వస్య వాజినః సురభిలో ముఖాకరత్ ప్రణాయోగం సితారిషతో శుక్రమసి శుక్రమసి జ్యోతిరసజమే బృహస్పతయే మధుమాగం వదాభ్యః అమ్మాయి మీరు కూర్చోవాలమ్మా కూర్చోండి చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమైశ్వరీ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని క్రోధో న చ మాత్సర్యః అలోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రేయసో జపేత్ సదా వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః మోహంతు సర్వబీజాన్యవబ్రహ్మద్విషోషహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి మనోనుకూలే పద్మాదపద్మం విసన్నిధత్స్వ ఆసా పద్మాసనస్థా విపులకటితటి పద్మపత్రాయతాక్షి పద్మహస్తామోషధ గృహేత్ సర్వమాంగల్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగ కోటిప్రతిభాం జనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశ దేవి శబ్దానాం జ్ఞానరూపిణి జ్ఞానానాం చిన్మయాతీత శూన్యానాం శూన్యసాక్షిణి యస్య దురాచారవిఘాతిని నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం శ్రీ మహాకాళి మహాలక్ష్మి అంధే అంతఃప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః రుంధేరు సర్వకామప్రదే నమః బాహ్వో స్తంభకరీ వందే చిత్తస్తంభిని తే నమః చక్షుస్తంభిని త్వాం ముఖ్య స్తంభిని తే నమో నమః జగస్తంభిని వందే త్వాం జిహ్వాస్తంభన కారిణి స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం శీఘ్రం పశ్యం చ కురుతే యోగ్నౌ వాచాత్మికే నమః తచకృతే రూపేణ వారాహి జగదీశ్వరి ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వాదిత్య ఆద్యంజుషానావియందు చేతస్సు చేతస్తు కేతస్తేనాదిత్యా ఆద్యందుషానాభయంతు శివస్వాగం అధిగం
ధర్మस्तेन दूतिस्तेन आदित्याद्यञ्जुषाणाभियन्तु धनन्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् जातवेदसे माहि माता की दुर्गां देवीगो शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारय नव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वाचितकुं सहमानमुग्रमग्निकुं भुवेम परमात्सदस्तात् परुषे दुर्गाणि विश्वाक्षामत्तेभो पुरिताच्यग्निः रत्नोषिकमेढ्योध्वरेषु सनाच्च होता नव्यच्च सत्सि पञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यञ्च दोषहर दोषहरा दारिद्र्यहर दारिद्र्यहरा सर्वपापहर सर्वपापहरा सर्वपापहर वाराही देवी नमो नमः महादेव 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 कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महा ब्रह्मांड मंडल चंपका सोग पुन्नागा सौगंधिका कुरबिंदु मणिश्रेणी कनक कोटि रमण्डिता अष्टमी चंद्र विभ्रना नव चंपक पुष्पाभाना सा दंड विराजिता तापरि भाविक बोलभु नव बिंद्रम बिंबश्री नक्काली रजनच्छदा शुद्ध विद्यालाप माधुर्य विनिर्भक्षति मंदस्मिता मुखा फलानिता कामेश्वरा प्रेम रत्ना मणि प्रदीपनस्मि नामगायिनी देवर्षिगण संघाता सूयमानात्म वैभव पंडासुरवधोयुक्ता संपत्करी समारूढा सिंधूरावज्रदेवा अश्वारूढा चक्षुषीरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गारसम्मोहयागक्रमाणाहस्तर्पणतर्पिता सत्यप्रसादिनी विश्वसाक्षिणे प्रभावती प्रभारूपा प्रसिद्ध परमेश्वरी मूलप्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेश नयन कुमुदा छन्दसारा शास्त्रसारा मंत्रसारा तलोदरी उदार कीर्ति रुद्दामा वैभवावर्ण रूपिणी जन्म मृत्यु जरा तत्वा जन विश्रांतिदायिनी सर्वोपदी विद्या शाक्यातीता कलात्मिका गंभीरा गगनातस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कांता कांतार्थ विग्रह कार्यकार निर्मुक्ता कामकेली तरंगिता कनक कनकता कंकालीला विग्रहधारिणी काराक्षय विनिर्मुग्धा मुग्ध क्षेत्र प्रसादिनी अंतर्मुख समाराध्या बहिर्मुख सुदुर्लभा त्रयी त्रिवर्ग निलया त्रिस्ता त्रिपुरमालिनी निरामया निरालंबा सात्मा रामा सुधा स्मृति संसार पंक निर्मग्ना समुद्धरण पंडिता यज्ञ प्रिया यज्ञकर्ती यजमान स्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धन धान्य विवर्धिनी विप्र प्रिया विप्ररूपा विश्व भ्रमणकारिणी विश्वग्रासा विद्रुमा वैष्णवी विष्णु रूपिणी अयो निर्यो निलया कूटस्था कुलरूपिणी वीर गोष्ठी प्रिया वीरा निष्कर्या नाद रूपिणी विज्ञान राध्या चैतन्य कुसुम प्रिया सदोदिता सदा दुष्टा तरुणादित्य पाटला दक्षिणा दक्षिणा राध्या धरस्मेर मुखाभुजा कौलिनी केवला नर्त्या कैवल्य पददायिनी स्तोत्र प्रिया सुतमनोमयी रोमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पंचयज्ञ प्रिया पंच प्रेत पंचादिशायिनी पंचमी पंचभूतेशी पंचसंख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या शर्मदा शर्मुमोहिनी धराधर सुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सास्या सुवासिनी
సుహాసిన్నచ్చల ప్రీత శోభనా శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజాతి పురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపుర శివశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజేయ స్వరూపిణి యోని ముద్ర త్రికండేశి త్రిగుణమా త్రిగుణగా అనాహృత చారిత్ర వాంఛిత ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాచ కరుణామూర్తి రజ్ఞానాకాంత దీపిక ఆపాల గోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అభ్యాసాతిశయ జ్ఞాత అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానాకాంత దీపిక ఆపాలంక శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి వ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాచ కరుణామూర్తి రజ్ఞానాకాంత దీపిక ఆపాల గోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ శైకైక రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యాం సహస్రకం జగుః గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి శ్రీ కర్మ ప్రేరణ రూపాయి మా కటిం పూజయామి శ్రీ కర్మదాత్యై మా హృదయం పూజయామి నమః శ్రీ హలముసలాఖ్యాయుధారిణ్యై మా బాహూన్ పూజయామి వారాహిదేవ్యై నమః శ్రీ నిగ్రహానుగ్రహ దక్షాయై మా కంఠం పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ కోలాస్యాయై నమః ముఖం పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః జగద్వర్తన కారణాయ నమః నాసికాం పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః భక్తానుగ్రహశీలిన్యై నమః నేత్రే పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః శక్తిరూపిణ్యై నమః కర్ణో పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః చంద్రశేఖరాయ నమః శిరః పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః శుభాలంకృతయే నమః సర్వాణ్యంగాని పూజయామి శ్రీ వారాహిదేవ్యై నమః ఉచ్చాటనే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః ఉచ్చాటనే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ శోషణే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ శోషణే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ మారణే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ మారణే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ భీషణే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ భీషణే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ త్రాసనే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ త్రాసనే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ కంపనే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః కంపనే శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః ఆజ్ఞావివర్తిని శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః ఆజ్ఞావివర్తిని శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః సర్వసంపాదనీశ్వరి శక్తి సేవితాయై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ షోడశ శక్తి సేవితాయై శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీ పంచమ్యై నమః శ్రీ పంచమ్యై నమః శ్రీ దండనాథాయై నమః శ్రీ దండనాథాయై నమః శ్రీ సంకేతాయై నమః శ్రీ సంకేతాయై నమః శ్రీ సమయేశ్వర్యై నమః శ్రీ సమయేశ్వర్యై నమః శ్రీ సమయ సంకేతాయై నమః శ్రీ సమయ సంకేతాయై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ పోత్రిణ్యై నమః శ్రీ పౌత్రిణ్యై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివాయై నమః శ్రీ వార్తాళ్యై నమః శ్రీ వార్తాళ్యై నమః శ్రీ మహాసేనాయై నమః శ్రీ మహాసేనాయై నమః శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ అరిఘ్ర్యై నమః శ్రీ హరిభ్యై నమః శ్రీ మహాదేవ్యై నమః శ్రీ మహాదేవ్యై నమః శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః రాజశ్యామలాయై నమః శ్రీ రాజశ్యామలాయై నమః
శ్రీదండనాయకి శ్రీ వారాహి దేవ్యై నమః శ్రీదండనాయకి శ్రీ వారాహి దేవ్యై నమః దండనాయకి శ్రీ వార్తాళి దేవ్యై నమః దండనాయకి శ్రీ వార్తాళి దేవ్యై నమః యథా సంభవిత పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి आपस्सिग्धाने शक्ले तपसमे गृहे दिशदेवीं मातरं श्रियं वासय नारिकेलेक्षु जम्बुवादि फला समर्पयामि ओम दाम मावहजातवेदो लक्ष्मी मनपगामिनेः यस्यामिरण्यं प्रभूतं गावो కామితనీ పాదములే జీవన బృందావన జన సుందరమౌరామములే పావన నవనీరద శరి జీవన బృందావన జన సుందరమౌరామములే దేవతని వేలే కేవల సాక్షి సకలము నీవేలే కారణమీవమ్మా కార్యము జగమెల్లా భువనేశి ధ్రువదమ్మా భారము ఉండగ భయముండదు దండిగా ధ్యానించిది నిలుచుండుమున కన్నుల నిండా చండూరు పాలించే జననీ భువనేశి భువనేశి భ్రువదమ్మా భారం తీర్చరమ్మా మా తల్లి పార్వతి తెల్లని మల్లెలతో ఎర్రని కనకాంబ్రాలతో మా మనసే దవనముగా మాలలల్లినామమ్మ కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొనవే భారతి మా తల్లి పార్వతి ఏవోగా భాగ్యాలు నేను కోరుకుంటాను కైలాసవాసిని దేవి శంకరుని పూజ వారాహమ్మకి దే పూజ పుష్పాల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ చేయి వదలరాదని చేమంతుల పూజ చేయి వదలరాదని చేమంతుల పూజ అమ్మకి దే పూజ పాద పూజ గౌరమ్మకి దే పూజ పుష్పాల పూజ లీలా వినోదినికి లిల్లీ పూల పూజ లీలా వినోదినికి లిల్లీ పూల పూజ చంద్రముఖి దేవికిది చెంగల్వ పూజ చంద్రముఖి దేవికిది చెంగల్వ పూజ గుడిలోని తల్లికి గులాబీల పూజ గుడిలోని తల్లికి గులాబీల పూజ కామితాదాయినికి కలువ పూల పూజ కామితాదాయినికి కలువ పూజ దుర్గమ్మకి దే పూజ పుష్పాల పూజ కోసం అమ్మా కరుణించవి మాయమ్మ అమ్మా కాపాడవి మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసాదురాపురి నగరం శబరిగిరిపై మాలికాపురమున వెలసిన మా తల్లి శంకర దేవుని జటాజూటమున విరిసిన మా తల్లి అమ్మా కాపాడవి మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం ओम मय्यभ्यजां मे गोपाय अमृत
दत्ताय दीपसे दाताञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अधर्मपितुं मे गोपाय रसमन्ननिहायुषे अदत्तायोषी तदनो अभिषन्नस्थितङ्कृणो यत्कुस्य पशून्मे गोपाय विपादो ये चतुष्पदः अष्टादपास्ते एकैकशिखा आशिताः सप्तदशतां मे गोपाय एकसख्याः सभासदः जगदम्बे विश्वभा अहे पुत्रिय मन्त्रं मे गोपाय यमुषयस्ते विदा विदुः सुजस्सामान्यजोगुंषि साहिष्य जगदम्बे वाराही माता की खंडनायकी वाराही माता की नमः पार्वती श्रवणाय कुर्महे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु दातावरार्थात् ये समग्रपर्यन्ताय एकराडिते तदप्रियश्लोकोऽभिगीतो मरुतः परिवेष्टारो वर्तस्यावसङ्ग्रहे तस्य कामप्रिये विश्वे देवाः सभासतैः तथैतं विष्णवेशरं गर्भवते यो वै विष्णुः यज्ञदेवान्तरक्षेश्वरे वक्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भक्रतुण्डाय धीमहि नमोदन्ति प्रचोदयात् पुरुषाय विद्महे महासेनाय धीमहि षण्मुखः प्रचोदयात् पुरुषाय विद्महे शक्रतुण्डाय धीमहि प्रचोदयात् पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि प्रचोदयात् भास्कराय विद्महे महद्विकराय धीमहि आदित्यः प्रचोदयात् राहुलाय विद्महे सीतावल्लभाय धीमहि रामचन्द्रः प्रचोदयात् भागीरथ्याय विद्महे वायुपुत्राय धीमहि हनुमान् प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि हंसः प्रचोदयात् वैश्वाय विद्महे नालीलाय धीमहि अग्निः प्रचोदयात् दिगम्बराय विद्महे त्रिपुत्राय धीमहि दत्तः प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः प्रकृतिलीनस्य परः स महेश ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो అందరూ కూడా మౌనంగా కళ్ళు మూసుకొని అమ్మను ధ్యానం చేసుకోండి ఒక్క నిమిషం మూల మంత్రముతో మంత్రపుష్పం అవుతుంది మూల మంత్రం చదువుతూ ఉన్నాను सुवर्णदिव्य मंत्रपुष्पांजलिं समर्पयामि जगदम्बे वाराही माता की यानि कानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष परमेश्वरी श्रीगन्धनायकी वाराही देव्यै नमः प्रदक्षिण नमस्कारान् समर्पयामि साष्टांग नमस्कारं करोमि नमः सर्वहितार्थाय जगदाधारहेतवे साष्टांगोऽयं प्रणामस्तु प्रयत्नेन मया कृतः श्रीगन्धनायकी श्री वाराही देव्यै नमः साष्टांग नमस्कारान् समर्पयामि वाराही देव्यै नमः छत्रमाच्छादयामि ओम अग्निमीळे पुरोहितं यज्ञश्री ऋतुजं होतार्णोद्धातं स्वस्ति ओम विषेत्कोर्जेत्वा पायवस्तदेववस्त्रिता प्रार्थयतिष्ठेष्टमाय कर्म ओम स्वस्ति ओम चन्नो देवीरविष्टयाभो भद्रविजये संयोरविस्मस्मः स्वस्ति कामरेण बीजयामि तद्धिरामायणौ आदौ देवकी देवी गर्भजननौ गोपी गृहे वर्धनौ
పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం వంశచ్ఛేదక కౌరవాదిహరణం కుంతే సుతాః పాలనం తద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాం సౌరంభశుండేం శిరః ఖం సందదతిం కరైస్తృణేన సర్వాంగభూషావృతా నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికా రామస్తౌ సతుతే హరౌ కమలజో హంతుం మధుం కైటభం పరశోకదేశు కులిశం పద్మం ధనుఃపుండికాం దండం శక్తిమసించ శర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే తదతీమస్తి ప్రసన్నాననా శ్రీదేశైర్హవర్తినీ మహాలక్ష్మీం సరోజస్థితా శూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం ప్రస్తాబ్దిర్హృదీం ఘనాంతకలసచ్చీతాం సుతుల్యప్రభా గౌరీ దేహ సముద్భవాం త్రిజగదామాధారభూతాం మహా పూర్వభద్ర సరస్వతీమనుభజే శుద్ధాని దైత్యాభిని కామరేణ వీలయామి నృత్యం దర్శయామి అందరూ చేతులు పైకి లేపండి నాట్యం సమర్పయామి మళ్ళీ చేతులు దించేసేయండి గీతం శ్రావయామి నీలాంగేశ్వరి ఆది పరాశక్తి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి పృథివ్యామతి దుర్లభం దేవ భూపార భోగ్యం చ తద్ద్రవ్యం దేవి కృత్యతాం శ్రీ వారాహిదేవ్యై నమః సమస్త రాజ్ఞి ఉపచార పూజా సమర్పయామి అందరూ చేతులు జోడించండి నమస్తే దేవి దేవేశి నమస్తే ఈప్సిత ప్రదే నమస్తే జగదాం ధాత్రి నమస్తే భక్తవత్సలే రసం రూపంచ గంధంచ శబ్దం స్పర్శంచ తమశ్చైవ రక్షేత్ నారాయణి సదా రూపం దేహి జయం దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మామ్మత్వ క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి పంచమ్యై నమః దండనాథాయై నమః సంకేతాయై నమః వారాఖ్యై నమః ఓత్రిణ్యై నమః శివాయై నమః వార్తాల్యై నమః మహాసేనాయై నమః ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః హరిఘ్నే నమః జగదంబే వారాహి మాత అమ్మవారు పార్వతీదేవి యొక్క రూప జగత్తులో ఏ విధమైనటువంటి వర్తమానం ఉందో ఆ వర్తమానాన్ని శ్రీ వారాఖ్యై నమః అని తలుచుకుంటే ఆ విషయాలన్నీ తెలియజేస్తుంది ఆ తల్లి. ఈ అమ్మ యొక్క దయ ఉంటే తాను మన అందరికి కూడాను ఒక అద్భుతమైనటువంటి మన జీవితంలో ఏది అవసరమో దాన్ని మనకు తయారు చేసి మన కళ్ళ ముందర వస్తుంది. అదేవిధంగా సమయ పాలన విషయంలో తల్లి ముందుగా ఉండి మనకు అన్ని విధాలుగా అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. మనకు ఒకవేళ శత్రువులు ఉంటే వాళ్ళను సంహరింపజేస్తుంది. శత్రువులు అనగానే మనలోనే ఉన్నారు శత్రువులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ అరిషడ్వర్గముల నుండి కూడాను మనను రక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి ఓత్రిణీదేవి, వారాహీదేవి. అట్లాంటి తల్లి యొక్క సేవను దాదాపు 9 రోజులుగా ఈనాటి వరకు ప్రశాంతంగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఆ తల్లి 2వ సంవత్సరం మన జ్ఞానేందర్ చేత చేయించుకుంది. ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మన అందరిపై అన్ని వేళల్లో ఉండాలి అని చెప్పి ఆ అమ్మతో ప్రార్థన మనం చేసినాము. అమ్మ యొక్క ఆశీస్సులతో మన అందరి యొక్క జీవితాల్లో అన్ని విధాలుగా మేలు జరగాలని చెప్పి
అమ్మతో మనం ప్రార్థన చేసినాము. జగదంబే వారాహి మాతాకి మంత్రహీనం క్రియ గుప్త పేరుకే గుప్త అనేటువంటి మాట ఉంది. దాని పూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ పరమేశ్వరి అర్పణం అస్తు. ఇదం పూజ మయా దేవి యథాశక్తి ఉపపాదితాం రక్షార్థం త్వం సమదాయ ప్రజస్థ వారాహి దేవ్యై నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవః మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశః భువనత్రయం. కాశీలో ఉన్నటువంటి 33 నగరం కూడాను ఆ వారాహి మాత యొక్క దివ్యమైన అనుగ్రహముతో భారతావని మొత్తము, భూలోకం మొత్తము, చరాచర కోటి అండపిండాది బ్రహ్మాండాలన్నీ కూడాను క్షేమంగా ఉండాలి అని చెప్పి అందరూ నెమ్మదిగా చెప్పండి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం చరణకృతం వాక్కాయజం ధర్మజం వా శ్రవణేజం వా మానసం వా పురాతనం శ్రీ మహాదేవ శంభో. మంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతిమహో చాహ్వానం ధ్యానం తదపి జనజానే స్తుతి కథాః నచాహ్వానం ధ్యానం తదపి జనజానే స్తుతి కథాః న జానే ముద్రాస్తే తదపి జనజానే విలపనం పరంజానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం విధేరజ్ఞానేన విరగ్రహేణాలసతయా విధేయా శక్త్యత్వాతయోర్యాచ్యుతురభూత్ త్రోచాయేత క్వచిదపి కుమాతా న భవతి దివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం దేశాం మధ్యే విరళతరలోహం తవ సుతః మదీయో యంత్యాగః సముచితమిదన్నో తమా వివిధ విధ సేవా భరతయా ప్రజా పంచాశీతేరధికమపనీతే తు వయసి ఇదానీం నో మాతస్తవ చరణ సేవా నలచితా నిరాలంబో లంబోర్ణగమ్యామి శరణో స్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో హృషితే జనని జపనీయం జపవిధో చితాభస్మాలేపో గరళమశనం దిక్పడధరః యథాధారే కంఠే భుజగపతిహారి యాతు మమ వైదానే రుద్రాణే శివ శివ భవానేతి జపతః ఆరాధితాసి విధినా వివిధోపచారైః ఇంద్రోక్షిందరపరేణకృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే అక్షయ కృపాపరితమం పరం తవైవ ఆపత్సుమగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేధాః తుషార్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి. శివే శివే అపర్ణేంబ శివే శ్యామే దేవి మాతః ఉమే రమే
జగత్తంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, మన జీవితంలో ప్రశాంతత ఉండాలి. అందరము జీవితాన్ని గడుపుతున్నాము. కానీ ప్రస్తుతం మన సమాజంలో చాలామంది అనేకమైన క్లిష్టమైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అన్నీ ఉన్నా కూడాను మానసికమైన ప్రశాంతత కోల్పోతూ ఉన్నారు చాలామంది. అట్లాంటి సమయాన్ని దగ్గరికి రానివద్దు. ఒకవేళ మన జీవితంలో ఏమైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకములన్నీ దూరమై ప్రశాంతత చేకూరాలని చెప్పి అమ్మతో చక్కగా ప్రార్థన 9 రోజులుగా చేస్తూ ఉన్నాము. అందరూ కొద్దిగా నెమ్మదిగా చెప్పండి. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణీషు సద్భావనాస్తు విశ్వేషాం కళ్యాణమస్తు గోమాతుః జయోస్తు గోపాలకృష్ణ భగవానికి మహాదేవ 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 భవానేవ భవానేవ మహాదేవ. జగదమ్మ వచ్చిండు, 6 గంటలకల్లా వచ్చిండు అందరూ. ఇప్పుడు టైం 9:15 అయిండొచ్చు. దుర్గేదేవి నమోస్తుతే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే జగదంబే వారాహి మాతా కీ ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం. అమ్మ కొట్టండి, అమ్మ కొట్టండి, యస్మాత్ కొట్టండి, మీరు అక్కడ కొట్టి నీళ్ళకి తల్లి. యస్మాత్ తస్మాత్ శివం మే స్యాతః శాంతిం ప్రయచ్చమే. ఓం జాతవేదసే సునవామసోమరాతి యతోర్జహాతి వేదః సమఃపరషదతి దుర్గాణి విశ్వానావేవ సింహం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్ఞవంతి వైరోచనీం కర్మఫలేషు దుష్టాం. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యా చ నో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాసకం సుజామసి. వారాహి మాతా కీ జగదంబే విశ్వపాలిని మాతా కీ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ ఒక్కసారి నోటి నుంచి చెప్పండి. శ్రీ శ్రీ వారాహి వారాహి దేవత దేవత అనుగ్రహేణ అనుగ్రహేణ అస్మాకం అస్మాకం సర్వేషాం సర్వేషాం అభ్యున్నతి అభ్యున్నతి మార్గం మార్గం యచ్చ దేహి దేహి. జగదంబే వారాహి మాతా జై. అమ్మవారి యొక్క అనుగ్రహంతో పోయిన సంవత్సరం అక్కడే ఉన్నాము, ఈ సంవత్సరం కూడా అక్కడే పూజించుకున్నాము. వచ్చే సంవత్సరం వరకు అయితే ఈ ప్రాంతం లేదా ఇక్కడ మన జ్ఞానేందర్ గారు ఒక మాట అన్నారు, అష్టమి నాడు ఏదన్నా పూజ చేయాలి అని. అయితే బహుళ అష్టమికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. బహుళ అష్టమి అంటే ఉన్నమ అయిపోయిన తర్వాత అమావాస్య యొక్క ముందు ఆ రోజున ఏదైనా చిన్నగా కార్యక్రమం పెట్టుకోవాలి. అది మంచిగా అనిపిస్తే వరుస క్రమంలో చేద్దామనే ఒక సంకల్పం అయింది. అయితే వచ్చే అష్టమి ఇవాళ నవమి ప్రయుక్త దశమి 5 రోజులు 8వ రోజు 5 రోజులు 8వ రోజు. అయితే ఆ రోజున మళ్ళీ ఇక్కడ ఏదైనా చిన్న కార్యక్రమం, ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కాదు, ఇట్లే 8:30 తర్వాత ఉంటుంది. 8:30 నుంచి 9 లోపలనే ఉంటుంది. అది కూడా ఎక్కువ బాధ పెట్టేట్టుగా ఉండదు. బాధ పెట్టడం అంటే బాధపడు కాదు, అమ్మవారి అనుగ్రహం కోసం మనం పాటుపడాలి. జగదంబే విశ్వపాలిని మాతాకి. అందరికీ వెళ్తాను. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య గంధ్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఆదిత్యాయ వారాహి దేవతాయై నమో నమః సరితా మహాత్రిపురసుందరి
దేవతాయాః దండనాయకి శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఇప్పుడు నాయన యథాశక్తి ఆచరిత పూజాం అన్నదానాదికం జగదీశ్వర్యై శ్రీ వారాహి దేవ్యై నివేదయామి. మీ సంకల్పం కష్టపడి ఏం భోజనం పెట్టిందో అందరూ ఏం తిన్నారో అంతా అమ్మ చెప్తాను. తిన్నారా అందరూ? చాలా బాగుంది, సూపర్. కాదు రోజు తిన్నారా? ఒక్కరోజు వచ్చిందా? లేదు ప్రతిరోజు వచ్చినా నిన్న ఒకరోజు వర్షం పడుతుంది రాలేదు, నేనైతే రోజు తిన్నా. శివ వచ్చే సంవత్సరం బుక్ పెట్టుండే అయ్యగారి దగ్గర, లేకుంటే రాలేదని చెప్తా. నేనైతే వస్తున్నా, అబద్ధం చెప్పద్దు ఇక్కడ. అమ్మవారు మన అందరికీ చల్లగా కాపాడాలి, ఆయుర ఆరోగ్యాలతో అందరం ప్రశాంతంగా ఉండాలి. నేను ఇప్పుడు కొత్తగా మేఘం వచ్చినది. ఏం మేఘం అది ఏం చేస్తుంది? వర్షం రాకుండా ఆపుతుందా? వారాహి అమ్మవారు ఏం చేసింది? నేను తప్పకుండా కురిపిస్తుంది. అమ్మ దయతో అంతా మళ్ళా క్షేమంగా ఉంటుంది. ఇవాళ ఎవరెవరైతే అది ఉల్టామనం చేస్తుంది మొత్తం రివర్స్ ఉంటుంది, అది దాంతో వల్ల వెళ్ళిపోతుంది, మళ్ళీ మన భూమిని కాపాడుతుంది అని చెప్పి మంచిగా నమ్ముకొని అమ్మ దయతో ప్రశాంతంగా